వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీలో పర్సంటేజ్ అనే టాపిక్ చూద్దామండి. పర్సంటేజ్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 81 నుండి చూద్దాం. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. అంటే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. రీజనింగ్ క్లాసెస్ ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. పర్సంటేజ్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం 240 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 241 నుండి చూడండి. ఏ డెబిటర్ కెన్ పే 87 పైసెస్ in the rupee, but if his creditor would take 20% of his debits, he could pay them and have Rs 42 rupees left. His debit and assets respectively are అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఒక రుణగ్రహీత రూపాయికి 87 పైసలు చెల్లించవచ్చండి. ఒక రుణగ్రహీత అంటే రుణం తీసుకున్నవాడు రూపాయికి 87 పైసలు మాత్రం చెల్లిస్తే సరిపోతుందండి. కానీ అతని రుణదాతలు తన అప్పులో 20% తీసుకుంటాడు. అంటే ముందుగానే తీసుకుంటారని అర్థం అనమాట. అంటే మిగిలిన 80% మాత్రమే పే చేస్తే సరిపోతుంది అనమాట. అతను వాటిని చెల్లించవచ్చు అనమాట. అంటే తన అప్పులో 20% ముందు తీసుకుంటాడంటే తర్వాత చెల్లించాలన్నమాట ఇవి. అయితే ఈ రెండింటికి చూడండి, మరియు 42 మిగిలి ఉందన్నమాట. అంటే 20% ముందు తీసుకోగా ఆడు 87 రూపాయల లెక్క మనం చెల్లించినట్లయితే 87 రూపాయలు మిగిలిందండి. అతని అప్పులు మరియు ఆస్తులు వరుసగా ఇచ్చాడండి. అప్పులు మరియు ఆస్తులు వరుసగా మనకు కావాలి. ఇక్కడ చూడండి, ఒక రుణగ్రహీత రూపాయికి 87 పైసలు అండి. రూపాయి అంటే 100 పైసలుగా తీసుకోవచ్చండి. 100 పైసలకి 87 పైసలు అనమాట. అంటే 100కి అనగానే మనం పర్సంటేజ్ గా తీసుకోవచ్చండి. కాబట్టి 87% మనం తీసుకోవచ్చు అనమాట. అతని రుణదాత తన అప్పు పన్ను 100%, ఎందుకంటే పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి 100% 20% మాత్రమే చెల్లించాడండి. 100లో 20% చెల్లించాడండి. ఇంకెంత ఉంటుందండి? 80% ఉంటుంది. అంటే చెల్లించడం కాదు, 20% ముందు తీసుకున్నాడండి. ఇంక తీర్చవలసింది ఎంతండి? 80 రూపాయలండి. అంటే 80%. తన అప్పులో 20% ముందు తీసుకున్నాడండి. 20% ముందు తీసుకోవడానికి ఎంత ఉంటుందండి? 80% ఉంటుందని 80% తర్వాత చెల్లించాలండి. ఇక్కడ 100 పైసలకి 87 పైసలు చెల్లిస్తున్నాడు. 100%కి 80% చెల్లించాలండి. అంటే తేడా ఎంత ఉందండి? 7% ఉందండి. ఈ 7% ఈ తేడా ఎంత ఇచ్చాడండి? 42 రూపాయలు ఇచ్చాడు కాబట్టి 7% ఈజ్ ఈక్వల్ టు 42 అండి. 7% ఈజ్ ఈక్వల్ టు 42 అయినట్లయితే అతని యొక్క అప్పు ఆస్తులు కావాలి. అప్పు ఆస్తులు మనకి 100గా తీసుకుందాం, 100%గా. అతని ఆస్తి చూసుకున్నట్లు 100% మనం తీసుకున్నట్లయితే 7% ఈజ్ ఈక్వల్ టు 42 అంటే 7 into 6 అంటే 42 అవుతుందండి. 100 into 6 అనమాట. 100 into 6 ఏమవుతుందండి? 600 అవుతుందండి. 600 ఉంటే మనకు ఆన్సర్ అవుతుందండి. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా చేసుకోండి, చాలా చాలా బెటర్ గా సింపుల్ గా ఆన్సర్ అర్థమైపోతుందండి. మేము మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రుణగ్రహీత రూపాయికి 87 పైసలు చెల్లించాలి. అంటే 100కి, అంటే 100 పైసలకి 87 పైసలు అండి. అంటే 100%కి 87% లెక్క తీసుకోవచ్చు అనమాట. తర్వాత రుణదాత అంటే అప్పు ఇచ్చేవాడు ఏం చేశాడంటే తన అప్పులో 20% తీసుకున్నాడండి. ముందే తీసుకుంటాడు అనమాట. తీసుకుంటే ఎంత చెల్లించాలంటే 80% చెల్లించాలండి. 100కి 80% చెల్లించాలన్నమాట. చెల్లించవచ్చు. మరియు 42 మిగిలిందంట. అంటే 42 మిగిలిందంటే ఈ రెండింటికి తేడా అనమాట. ఈ రెండింటికి తేడా ఎంత? 42 7% అండి. 7% ఈజ్ ఈక్వల్ 42 అయినట్లయితే 100% ఈజ్ ఈక్వల్ ఎంత? 600 అండి. ఆ విధంగా మనం ఆన్సర్ చేసేవచ్చు అనమాట. ఇంకా మీరు వేరే ప్రాసెస్ లో చేసినట్లయితే మనకి చాలా చాలా టైం పట్టేస్తుందండి. మినిమం 2 మినిట్స్ పట్టేస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దండి. ఈ ప్రాసెస్ ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఏం లేదు, క్వశ్చన్ నీట్‌గా అర్థం చేసుకుంటే చాలా బాగా గుర్తుంటుంది. ఎక్కువ రోజులు కూడా గుర్తుంటుందండి. మీరు నార్మల్‌గా ఎక్స్, వై అనుకొని చేసినట్లయితే మనకు టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 242 అండి. ఆఫ్ ద 50 రీసెర్చెస్ ఇన్ ఏ వర్క్ గ్రూప్, 40% will be assigned to team A and the remaining 60% to them B. However, 70% of the researchers prefer team A and 30% prefer than team B. What is the least possible number of researchers who will not assigned to team the prefer to team దే ప్రిఫర్ అని ఇచ్చిండు. అంటే వర్క్ గ్రూప్ లో 50 మంది పరిశోధకుల్లో 40% మంది టీం ఏకి, మిగిలిన 60% మంది టీం బికి కేటాయించబడతారండి. 70% మంది పరిశోధకులు జట్టు ఏని ఇష్టపడతారు మరియు 30% మంది బృందము బిని ఇష్టపడతారండి.
వారు ఇష్టపడే జట్టుకు ఎంతమంది కేటాయించబడరు అని ఇచ్చాడండి. చూడండి కేటాయించబడరు మనకు కావాలండి. 70% మంది టీమ్ ఏకి ఇష్టపడతారు. కానీ ఇక్కడ చూడండి మొత్తం 50 మందిలో మొత్తం ఎంతమంది అంటే 50 మంది అండి. 50 మందిలో టీమ్ ఏకి, టీమ్ బికి పంచారనమాట. ఎంతండి 40% మంది టీమ్ ఏకి, 60% మంది టీమ్ బికి కేటాయించబడ్డారండి. 50లో 40% అండి. 40/100 అనమాట. 40% మంది టీమ్ ఏకి కేటాయించబడ్డారు. అంటే 0 పోతే 5 4 20 అవుతుంది. అంటే టీమ్ ఏకి 20 మంది కేటాయించబడ్డారండి. టీమ్ బికి చూసుకున్నట్లయితే 60% మంది కాబట్టి 20 అంటే ఆటోమేటిక్ ఇదేమవుతుందని 30 అవుతుందండి. లేదంటే కనుక్కోవచ్చు ఇక్కడ 50 ఇంటూ 60/100 వేసుకోవచ్చు అనమాట. 30 అవుతుంది అనమాట. అంటే వీళ్ళు 20 వీళ్ళు 30. అయితే 70% మంది టీం ఏని ఇష్టపడతారండి. 70% మంది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 50లో 70% తీసుకోండి. ఇది ఏ బి 70% మంది టీం ఏని ఇష్టపడతారండి. అంటే 50 ఇంటూ 70/100 ఉందన్నమాట. అంటే మీరు ఇలా సున్నాలు కూడా కట్టేసిన అవసరం లేదు. 50లో 70% అంటే 5 ఏళ్ళు 35గా తీసుకోవచ్చండి. 30% అంటే 50 ఇంటూ 30/100 అండి. 50 ఇంటూ 30/100 ఒకట్ల 2 కాడు 15 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు మీకు చూడండి ఈ ఏ గ్రూప్ లో 20 మంది ఉన్నారండి. 20 మందిలో మొత్తం 35 మందికి ఏలో ఉండడానికి ఇంట్రెస్టే. కానీ ఎంతమంది ఉన్నారంటే 20 మంది ఉన్నారండి. అంటే మిగిలిన 15 మందికి ఈ మిగిలిన 15 మందికి ఏలో ఉండడం ఇష్టం లేదండి. మిగిలిన 15 మందికి ఏలో ఉండడం ఇష్టం లేదండి. ఓకేనండి. ఇక్కడ చూడండి అన్నాడు వాట్ ఇస్ ద లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ రీచెస్ హూ నాట్ బి అసైన్ దమ్ టీమ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడండి. మరి టీమ్ బిలో కూడా ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది అవుతారండి 15 మంది అవుతారు కాబట్టి 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చూడండి ఇక్కడ టీమ్ బిలో ఎంతమంది అంటే ఈ రెండింటి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 15 ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా మనకి ఎవరు లేరండి. ఏలో ఉంటే ఏలోనే ఉండాలి లేదా బిలోనే ఉండాలి కాబట్టి మనకి ఈక్వల్ వస్తుందండి ఎక్కువ శాతం. ఓకేనండి. చూడండి 20 మంది టీమ్ ఏకి కేటాయించబడ్డారండి. కానీ టీమ్ ఏని ఎంతమంది ఇష్టపడతారండి 35 మంది ఇష్టపడతారండి. కానీ 15 మందికి ఆ అవకాశం దక్కలేదు అనమాట. ఓకేనండి. ఇప్పుడు టీమ్ బిలో 30 మంది ఉన్నారండి. కానీ వాళ్ళకి ఎంతమందికి ఇష్టం ఉందండి 15 మందికి ఇష్టం ఉందండి. ఇంకా 15 మందికి ఇష్టం లేకుండా బిలో పెట్టారండి. కాబట్టి ఆ జట్టుని ఇష్టపడిన వారు ఎంతమంది అవుతారంటే 15 మంది అవుతారండి. ఓకేనండి. ఆ 15 మందిని ఎవరి దగ్గరికి పంపించామనుకోండి సరిపోతుందనమాట. ఆ 15 మందిని ఎవరి దగ్గరికి పంపించారనుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ నుంచి 15 ఇక్కడ పంపించామనుకోండి అప్పుడు ఏమవుతుందండి ఈ 15 తగ్గిపోతుందండి. అప్పుడు సరిపోతుందనమాట. చాలా మంది ఏంటి ఇక్కడ 15 వచ్చింది, ఇక్కడ 15 వచ్చింది 30 కరెక్ట్ అని ఆన్సర్ అనుకుంటారండి. 30 కరెక్ట్ ఆన్సర్ కాదండి. ఎందుకు కాదంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు టీమ్ ఏని 35 మంది ఇష్టపడుతున్నారండి. ఇక్కడ రాసాను చూడండి 35 మంది టీమ్ ఏని ఇష్టపడుతున్నారు, 15 మంది టీమ్ బిని ఇష్టపడుతున్నారండి. ఇప్పుడు ఇందులో మనకి ఎంతమంది ఉన్నారంటే 20 మందే ఉన్నారండి. ఎందుకంటే 20 మందినే కేటాయించారు. ఈ మిగిలిన 15 మంది ఎక్కడికి వెళ్తారండి ఇక్కడికే వస్తారండి. అప్పుడు 30 అవుతారనమాట. ఓకేనండి. ఈ 15 మంది మాత్రమే వాళ్ళు ఇష్టపడిన కోర్సులోకి వెళ్ళారనమాట. ఓకేనండి. ఈ 15 మంది మాత్రమే బిలో ఇష్టం లేదండి. ఎందుకంటే బి ఆల్రెడీ ఫుల్ ఆఫ్ అందరూ ఇష్టమైన వాళ్ళు ఉన్నారనమాట. ఈ 15 మంది ఇష్టం లేని వాళ్ళు అనమాట. ఓకేనండి. అర్థమవుతుందా? కాబట్టి ఒక 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2 15లు వచ్చాయి ఇక్కడ 2 15లు 35 కరెక్ట్ అనుకుంటే తప్పు అయిపోతుందండి. ఓకేనండి. ఎందుకంటే టీమ్ ఏని ఇష్టపడలేదంటే ఖచ్చితంగా టీమ్ బిలోకి వెళ్ళవలసిందే. ఓకేనండి. కాబట్టి ఒకటే అవుతుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 243 అండి. A train starts from station A with some passengers. At station B, 10% of the passengers get down and 100% passengers get in. At station C, 50% get down and 25 get in. At station D, 50% get down and 50 get in, making the total passengers 200. The number of passengers who boarded at the train బోర్డెడ్ ది ట్రైన్ అట్ ది స్టేషన్ ఏ వాజ్ అని ఇచ్చాడండి. కొంతమంది ప్రయాణికులతో స్టేషన్ ఏ నుండి ఒక రైలు ప్రారంభమవుతుందండి. స్టేషన్ బి వద్ద 10% మంది ప్రయాణికులు దిగి 100 మంది ప్రయాణికులు ప్రవేశించారండి. స్టేషన్ సి వద్ద 50% మంది దిగి 25 మంది లోపలికి ప్రవేశిస్తారండి. స్టేషన్ డి వద్ద 50% మంది దిగి 50 మంది ప్రవేశిస్తారండి. అంటే మొత్తం ప్రయాణికుల సంఖ్య అప్పుడు డి వద్ద చూసుకున్నట్లయితే 200 ఉందండి. అయితే ఏ వద్ద రైలు ఎక్కిన ప్రయాణికుల సంఖ్య ఎంత అడుగుతుంది. ఏ వద్ద రైలు ఎక్కిన ప్రయాణికుల సంఖ్య మనకు కావాలండి. ఇప్పుడు చూడండి స్టేషన్ ఏ మనకు కనుక్కోమండి కాబట్టి దీన్ని ఎక్స్ అనుకున్నట్లయితే స్టేషన్ ఏ వద్ద ఎక్స్ ఉండేవాళ్ళండి. స్టేషన్ బికి వెళ్ళేసరికి 10% మంది దిగిపోయారండి. 10% మంది దిగిపోతే ఇంకెంతమంది ఉంటారండి 90% ఉంటారండి. 90/100 అండి. తర్వాత ఇంకెంత అంటే 100 మంది ఎక్కారండి ప్లస్ 100 అవుతుందండి. ఎక్కడండి స్టేషన్ బిలో ఉన్న జనాభా అనమాట.
స్టేషన్ సికి వచ్చినప్పుడు ఏమైందండి 50% దిగారండి. అంటే ఇంక 50% ఉంటారండి. 50/100 అనమాట. తర్వాత 25 మంది లోపలికి వెళ్ళారండి. ప్లస్ 25 అండి. ఓకేనండి. నెక్స్ట్ ఆ తర్వాత డీకి వచ్చినప్పటికి 50% దిగారండి. ఇంక 50% ఉంటారండి. 50/100 అనమాట. తర్వాత 50 మంది ఎక్కారనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది ఉంటారంటే 200 మంది ఉంటారండి. ఓకేనండి. ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందండి. ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందండి. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో చూడండి ఇక్కడ. ఈ 0 క్యాన్సిల్ చేసండి. ఇక్కడ 51 52 అండి. ఇక్కడ కూడా 51 52 అండి. ఓకేనండి. 9x అవుతుంది ఇక్కడ. 9x ప్లస్ ఈ 10 ఇక్కడ పంపించారు అనుకోండి ఏమవుతుందండి 900 అవుతుందండి. 9x ప్లస్ 900/10 ఇంటూ 1/2 ప్లస్ 25 అండి. ప్లస్ 25 ఇక్కడ ఇంటూ పెట్టుకోండి. ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి. ఎందుకంటే బ్రాకెట్ ఉంటే మనకి బాగా అర్థం అవుతుంది. 1/2 ఈ 50 అటు పంపించండి. ఈ 50 అటు పంపించేస్తే 250 ఏమవుతుందండి 150 అయిపోతుందండి. డైరెక్ట్ గా రాస్తున్నాను చూసుకోండి. ఇక్కడ ఈ 1/2 కూడా అటు పంపించండి. పంపించేస్తే ఏమవుతుందండి ఈ 2 అటు వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి 300 అయిపోతుందండి. ఈజ్ ఈక్వల్ టు 300 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 300. ఇక్కడ ఎంత వస్తుందండి ఇక్కడ చూడండి 9x ప్లస్ 900/2 10 20 అవుతుందండి. 20 ప్లస్ 25 అవుతుంది. ఈ ప్లస్ 25 కోసం అటు వెళ్తే ఏమవుతుందండి -25 అవుతుందండి. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ రాస్తానండి. వేరే పెన్ రాస్తాను మీకు నీట్గా అర్థం అయిపోద్ది. 9x ప్లస్ 900/20 ఈజ్ ఈక్వల్ టు ఈ 25 కూడా పంపించినట్లయితే 275 అవుతుందండి. ఇప్పుడు ఈ 20 కూడా పంపించారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి 9x ఈజ్ ఈక్వల్ టు 275 ఇంటూ 20 మైనస్ 900 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ప్లస్ 900 కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది -900 అండి. ఆ 9 కూడా పంపించండి. x ఈజ్ ఈక్వల్ టు 275 ఇంటూ 20 -900/9 అవుతుందండి. 9తో చూసినట్లయితే 9తో 275 మనం క్యాన్సిల్ చేయండి. అవుతుందా? అవ్వట్లేదండి. మనకి ఆన్సర్ రావట్లేదండి. ఎక్కడో మనం మిస్టేక్ చేసాం చూడండి. ఇక్కడ ఫస్ట్ లో మిస్టేక్ చేసాం చూడండి. 9x 9x అండి. ఈ 10 అటుకి వెళ్ళిపోతే 1000 అవుతుందండి. ఇది 1000 అవుతుంది. మనం ఏం రాసాం 900 అని రాసామండి. ఇది కూడా 1000 అని రాసుకోండి. ఇక్కడ కూడా ఇది 1000 అయినట్లయితే మనకి వాల్యూ మారిపోతుంది చూడండి. 1000 అయితే ఈ 20 అటు పంపించారు అనుకోండి 275 అవుతుందా? 275 అవుతుంది. ఇక్కడ ఇది 900 కాదు 1000. ఇక్కడ మారుద్దాం 1000. ఇది కూడా 1000 అండి. ఇప్పుడు రెండు మైనస్ చేయండి. 275 ఇంటూ 20 చేసాం అనుకోండి. 2 ఇంటూ 275 అంటే 550 అవుతుంది. పక్కన 0 వస్తుందండి. ఇక్కడ రాసాను చూడండి. 550 పక్కన 0 అండి. అంటే 5500 అవుతుందండి. ఇక్కడ నుంచి 1000 మైనస్ చేయాలి. 1000 మైనస్ చేస్తే ఏమవుతుందండి 4500 అవుతుందండి. బై 9 ఉంది. 9తో చేయండి. 9తో 9 5 కాబట్టి ఏమవుతుందండి 500 అవుతుందండి. కాబట్టి ఏ స్టేషన్ లో మొదట్లో ఎంతమంది ఉండేవారంటే ఎక్స్ మెంబర్స్ ఉండేవాళ్ళు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 500 అనమాట. ఓకే అండి. 500 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ మనము ఈ 10 ఇక్కడ పంపించినప్పుడు 10 ఇంటూ 100 అంటే 1000 అవుతుందండి. ఇక్కడ 9 ఇక్కడ ఉంది కాబట్టి అలా ఓవర్లుక్ లో రాస్తాను నేను 900 అనేసి. అది కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలినంతా మన యాజ్ ఇట్ ఈజ్ అండి క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఒక క్లాస్ చేయడానికి మినిమం 45 మినిట్స్ పడుతుంది. ఈ 45 మినిట్స్ లో మినిమం 4-5 కాల్స్ వస్తాయండి. 4-5 కాల్స్ చేస్తుంటే ఆ కాల్స్ మాట్లాడాలా లేకపోతే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అవ్వలో కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు. కొంతమంది నేను చెప్పినట్టు వదిలేస్తున్నారు. పంపిస్తానంటే ఓకే అనేస్తున్నారు. కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వల్ల మనకి మిస్టేక్స్ వచ్చేస్తున్నాయండి. కాన్సన్ట్రేషన్ అనేది నేను వీడియో పైన పెట్టలేకపోతున్నాను నేను. ఎందుకు వీళ్ళతో మాటలు కాయాలి? నాకేంటి అవసరము అని అనిపించేస్తుంది కొన్నిసార్లు. అంటే వీడియో చేయడం వల్ల నాకేమొస్తుంది? ఏం లేదు. నార్మల్‌గా నేను కోచింగ్ సెంటర్‌లో చెప్పుకుంటే ప్రశాంతంగా ఉండేవాడిని. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ పెడితే ఎందుకు తలకాయ నొప్పి తెచ్చుకుంటున్నా అనిపించేసింది నాకైతే. అలాంటి మిస్టేక్స్ వస్తున్నాయి కాబట్టి వీలున్నంత వరకు నాకు కాల్స్ తగ్గించండి. మెసేజ్ పెట్టండి. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మనం రిప్లై ఇద్దాము. వెంటనే రిప్లై రావాలని మీరు కోరుకోవద్దండి. ఎందుకంటే మనం అన్ని సందర్భంలో మన మొబైల్ ఎదురుగా పెట్టుకొని ఉంటామని ఉండదు. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. మీకేం ప్రాబ్లమ్ ఏం లేదు. మన కొన్ని సందర్భంలో పిల్లలు గేమ్స్ ఆడేటప్పుడు మన మెసేజ్‌ని ముందు చూసేయవచ్చు. చూసినా సరే మీరేం చేస్తారంటే ఇప్పుడు చాలా చూసారు వెంటనే ఆన్సర్ ఇవ్వలేదని అనుకోవద్దండి మీరు. నేను చూస్తే మాత్రం వెంటనే రిప్లై ఇచ్చడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే తర్వాత అంటే మనం మర్చిపోతామేమో. ఆల్రెడీ మెసేజ్ నేను ఓపెన్ చేస్తాను. తర్వాత ఆల్రెడీ ఓపెన్ చేసిన మెసేజ్ మనం రిపీట్‌గా చూడలేము అనేసి మెసేజ్ చూసిన వెంటనే రిప్లై ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాననమాట.
కాబట్టి మీరు అలాంటివి ఏం ప్రాబ్లమ్ చేయకండి. శుభ్రంగా మీకు ఏ డౌట్ ఉంటే అది ఫుల్ మెసేజ్ ఒకే మెసేజ్‌లో మొత్తం టైప్ చేసేయండి. హాయ్ అండి, సార్ అండి, గుడ్ మార్నింగ్ అండి, అదంటే అండి మొత్తం ఒక్కొక్క మెసేజ్ లవర్ పెట్టి పెట్టండండి. ఓకేనండి. దయించి అర్థం చేసుకోండి. మీరు వీలున్నంత వరకును వాట్సాప్‌లోనే మెసేజ్ చేయడానికి ప్రయత్నించండి. కాల్స్ అనేవి తగ్గించండి. మీకు కాల్ అవసరమైనట్లయితే నేనే కాల్ మీద పెడతానండి. మీ మెసేజ్‌లు బట్టి మీకు ప్రాబ్లమ్ అనేది ఎలా ఉందో చూసుకొని నేను కాల్ మీద పెడతాను. మీరప్పుడు కాల్ చేద్దురులెండి. ఓకేనండి. అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 244 అండి. క్వెషన్ నంబర్ 244 ఏమిచ్చారంటే, ది చార్జెస్ ఫర్ 5 డే ట్రిప్ బై ఏ టూరిస్ట్ బస్ ఫర్ వన్ ఫుల్ టికెట్ అండ్ హాఫ్ టికెట్ ఆర్ ఆర్ఎస్ 1440 రూపీస్ inclusive of boarding charges which are the same for a full ticket and a half ticket. The charges for the same trip for two full ticket and one half ticket inclusive of boarding charges are 2220 rupees. The fare for a half ticket is 75% of the full ticket. Find the fare and the boarding charges separately for one full ticket. ఒక పూర్తి టికెట్ మరియు సగం టికెట్ కోసము టూరిస్ట్ బస్సు ద్వారా 5 రోజుల ప్రయాణానికి ఛార్జీలు 1440 రూపాయలండి. బోర్డింగ్ ఛార్జీలు పూర్తి టికెట్ మరియు సగం టికెట్ కోసము ఒకే విధంగా ఉంటాయండి. ఒకే యాత్రకు అంటే అదే యాత్రకు రాసుకోండి ఇక్కడ. అదే యాత్రకు 2 పూర్తి టికెట్లు మరియు ఒక సగం టికెట్ బోర్డింగ్ ఛార్జీలతో కలిపి ఎంతంటే 2220 రూపాయలండి. సగం టికెట్ కోసం ఛార్జీ పూర్తి టికెట్‌లో 75% అండి. ఒక పూర్తి టికెట్ కోసం ఛార్జీలు మరియు బోర్డింగ్ ఛార్జీలు విడివిడిగా కనుక్కోండి అని అడిగాడండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలంటే ఒక టికెట్‌లో మనకి బోర్డింగ్ ఛార్జెస్ వేరేగా ఉంటాయి. టికెట్ ఛార్జెస్ వేరేగా ఉంటాయన్నాడు. ఒక టికెట్ మరియు సగం టికెట్ 5 రోజుల ప్రయాణానికి ఛార్జీలు ఎంత ఇచ్చాడండి? ఇంత ఇచ్చాడండి. అంటే టికెట్‌లో మనకి బోర్డింగ్ ఛార్జెస్ ఉంటాయి. టికెట్ ఛార్జెస్ ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి. సగం టికెట్ ధర, సగం టికెట్ ఛార్జీ పూర్తి టికెట్‌లో 75% అండి. అంటే పూర్తి టికెట్ మనకు వాల్యూ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఎక్స్ అనుకున్న కంటే 4x అనుకుంటే బావుంటుంది. కొంతమందికి ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. దానికోసం నేను ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను నేను. పూర్తి టికెట్ ధర ఎక్స్ అనుకున్నట్లయితే ఇది ఫుల్ టికెట్ అండి. మరి హాఫ్ టికెట్ ధర ఏమవుద్దండి? ఇందులో 75% అండి. అంటే ఎక్స్ ఇంటూ 75/100 అండి. 75/100 అంటే ఏమవుద్దండి? 25 3 జా 25 4 జా అంటే ఏమవుద్దండి? 3x/4x అవుతుందండి. 3x/4x. ఇప్పుడు 4x 3x/4 అవుతుందండి. 3x/4. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారండి. ఎందుకంటే 3x/4 అనేది ఒక ఫ్రాక్షన్ అండి. ప్రతిసారి ఉపయోగించినప్పుడు మనకు ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఆ ఇబ్బంది లేకూడదనుకుంటే ఈ 4 ఇటు పంపించారనుకోండి. ఇది 4x అవుతుంది, 3x అవుతుంది. అంటే ఫుల్ టికెట్ ధర ఎంత అండి? 4x అండి. హాఫ్ టికెట్ ధర ఎంత అంటే 3x అండి. అలా మనం పెట్టుకుంటే సింపుల్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి 4xలో 75% 3x అవుతుందో లేదో చూడండి. 75/100 అన్నమాట. ఇప్పుడు చూడండి 25తో 25 3 జా అండి, 25 4 జా అండి. ఈ 4, 4 క్యాన్సిల్ అయిపోతే ఏమైందండి? 3x అయింది. సరిపోయిందా లేదండి? కాబట్టి 4x 3xగా తీసుకోండి. ఇది ఫుల్ టికెట్ ఛార్జ్ అండి. ఇది హాఫ్ టికెట్ అండి. ఫుల్ టికెట్ 4x అండి. హాఫ్ టికెట్ 3x అండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఈ టికెట్‌లో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టికెట్‌లో మనకు బోర్డింగ్ చార్జెస్ కూడా ఉన్నాయండి. ఆ బోర్డింగ్ చార్జెస్‌ని మనము సెపరేట్‌గా అంటే ఇప్పుడు ఫుల్ టికెట్ ఛార్జ్‌లో బోర్డింగ్ చార్జెస్ సమ్ ఏ అని ఇక్కడ కూడాను సమ్ ఏ అని తీసుకోండి బోర్డింగ్ చార్జెస్. లేదా వై అని తీసుకోండి ఏమని ప్రాబ్లమ్ లేదు. ఓకేనండి. వై అని తీసుకోండి. ఏ అంటే కొన్నిసార్లు 9లా రాసేస్తాను నేను. అందుకనే వై అని తీసుకోండి. బోర్డింగ్ చార్జెస్ అన్నమాట. ఇప్పుడు ఒక ఫుల్ టికెట్, ఒక హాఫ్ టికెట్ 2 కలిపి అంటే 4x + 3x ఇక్కడ రాద్దాం. 4x + y + 3x + y ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 1440 రూపీస్ అండి. అంటే ఏమవుద్దండి? 4x + 3x అంటే 7x అవుతుందండి. 7x + 2y ఈజ్ ఈక్వల్ టు 1440 అండి. నెక్స్ట్ 2 ఫుల్ టికెట్లండి. అంటే ఏమవుద్దండి? 8x + 2y అవుతుందండి. ఒక హాఫ్ టికెట్ అండి. 3x + y అన్నమాట. ఈ 2 కలిపి ఎంత అండి? 2220 అండి. అంటే ఏమవుద్దండి? 8x + 3x అంటే 11x అవుతుందండి. 11x + 3y ఈజ్ ఈక్వల్ టు 2220 అవుతుందండి. ఇప్పుడు 2 మనం సాల్వ్ చేసినట్లయితే మనకు వాల్యూ వచ్చేస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ 2 సాల్వ్ చేయాలంటే కొద్దిగా కష్టమైపోతుందండి మనకి. ఎందుకంటే ఇందులో y క్యాన్సిల్ చేసామనుకోండి. y క్యాన్సిల్ చేయాలంటే మేము దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మల్టిప్లై చేసిన తర్వాత మైనస్ చేయాలి. మైనస్ చేస్తే x వస్తుందండి. దీన్ని 3తోని, దీన్ని 2తోని. లేదు మనకి ఇక్కడ y వాల్యూ అన్ని వేరేగా కనిపిస్తున్నాయి కాబట్టి y వాల్యూ కనుక్కుందామంటే
ఇక్కడ ఫస్ట్ దాన్ని 11తో మల్టిప్లై చేయాలి. సెకండ్ దాన్ని 7తో మల్టిప్లై చేయాలి. చాలా ఎక్కువైపోతుందండి. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ మనం మైనస్ చేసి ఇప్పుడు చూడండి 7, 11 మనకు కష్టమైపోతాయి కాబట్టి 2తోని మల్టిప్లై చేసేయండి. దీని మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. దీని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. ఆ 2 మైనస్ చేస్తే మన y క్యాన్సిల్ అయిపోతుందండి. x వాల్యూ ఎంతో కొంత వస్తుందండి. ఆ x వాల్యూ తీసుకెళ్ళి 4xలో వేసినట్లయితే మనకు ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ 4xలో వేయాలి కాబట్టి 4 టేబుల్తో పోయేది మనకు ఆన్సర్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అన్ని 4 టేబుల్తో పోతున్నాయండి అన్ని కూడా. ఇక్కడ అన్ని కూడా 4 టేబుల్తో పోతున్నాయండి. కాబట్టి మనకు అక్కడ అవ్వదు అనమాట. అయితే మనకి x వాల్యూ వచ్చేస్తుందండి. అప్పుడు దాని ద్వారా y వాల్యూ కనుక్కోవచ్చండి. అయితే ఇది ఒక పద్ధతి అండి. నెక్స్ట్ మనకి ఆప్షన్ లో చూసుకున్నట్లయితే చూడండి 580, 400, 280, 200 మనకి వేరియేషన్స్ బాగున్నాయండి. చూడండి ఈ రెండు మనం ప్లస్ చేసాం అనుకోండి వేరియేషన్ ఎక్కువ ఉందండి. ఈ రెండు ప్లస్ చేస్తే వేరియేషన్ బాగా తక్కువ ఉందండి. ఈ రెండు ప్లస్ చేస్తే ఈ రెండు ప్లస్ అన్ని డిఫరెంట్ ఉన్నాయండి. కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నట్లయితే ఈ రెండు మైనస్ చేసాం అనుకోండి. దీని నుండి ఇది మైనస్ చేసేయండి. దీని నుండి ఇది మైనస్ చేసినట్లయితే దీని నుండి ఇది మైనస్ చేస్తున్నాం మనం. మైనస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. 11x నుంచి 7x మైనస్ చేస్తే 4x అండి. 3y నుంచి 2y మైనస్ చేస్తే y అండి. అలాగే 0 నుంచి 0 మైనస్ చేస్తే 0, 2 అంటే 12 అనమాట. 12 నుంచి 4 మైనస్ చేస్తే 8 అండి. ఇక్కడ కూడా 12 ఉంటుందండి. అంతేనా? 12 నుంచి 4 మైనస్ 8 11 ఉంటుందండి. 11 మైనస్ 4 అంటే 7 ఉంటుందండి. 7 ఇక్కడ 1 మైనస్ 1 0 అండి. అంటే 4x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 7 8 అండి. 4x అంటే ఏంటంటే ఫుల్ టికెట్ అండి. y అంటే ఏంటంటే అక్కడ యొక్క ఏదండి బోటింగ్ ఛార్జెస్ అనమాట. చూడండి 4x ఫుల్ టికెట్. చూడండి ఇక్కడ పూర్తి టికెట్ కోసం ఛార్జీలు అనమాట. బోటింగ్ వై అనమాట. 4x ప్లస్ వై అంటే ఇక్కడ ఆప్షన్ లో ఏ రెండు అయితే ప్లస్ చేస్తే మనకి 780 వస్తుందో అదే మనకు ఆన్సర్ అండి. ఈ రెండు ప్లస్ చేస్తే 780 రావట్లేదు. ఈ రెండు ప్లస్ చేస్తే 480 వస్తుంది కాదు. ఈ రెండు ప్లస్ చేస్తే 780 వస్తుందండి. ఈ రెండు ప్లస్ చేస్తే 780 వస్తుందండి. ఇక్కడ మళ్ళీ దెబ్బతింది మళ్ళీ చూడండి. ఈ రెండు ప్లస్ చేస్తే 780 వస్తుంది. ఈ రెండు ప్లస్ చేస్తే 780 వస్తుంది. ఈ రెండింటిలో మనకి ఏదో కనుక్కోవాలండి. అయితే ఇటువంటి సందర్భంలో మీరు సింపుల్ గా ఒక టెక్నిక్ ఉపయోగించవచ్చండి. ఈ 400 తీసుకొచ్చి ఇక్కడ 440 ఉంది కదండి, సరే 480 ఉంది కదండి, ఆ 480 ఇక్కడ మనం పెట్టామనుకోండి, 488 పెట్టామనుకోండి, లేదా ఇక్కడ 300 పెట్టామనుకోండి, వైలో 300 పెట్టామనుకోండి ఎంత ఉంటుందండి? 480 ఉంటుందండి. అంటే x ఈక్వల్ ఎంత అవుతుందండి? 120 అవుతుందండి. x ఈక్వల్ 120 ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, 7 into 120 అంటే ఎంత అవుతుంది? 84 అండి. 84 ప్లస్ 600 అండి. అంటే సరిపోతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదంటే మనం ఇక్కడ చెప్పామంటే 3 ఇంటూ ఇక్కడ దీన్ని 3తో మల్టిప్లై చేయండి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి, రెండు ఈక్వేషన్ వస్తాయి. దాన్ని సాల్వ్ చేయడము మనం సింప్లిఫికేషన్ కూడా చెప్తూనే ఉన్నాం అనమాట. దానికి స్పెషల్ గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి అలా చేయండి. అలా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి ఇటువంటివి ఒక టెక్నిక్స్ ఉపయోగించుకుంటేనే మనకు ఆన్సర్ బాగా వస్తాయి అనమాట. ఆ టెక్నిక్ అంటే మనకి చూడండి ఈ రెండు ఆప్షన్స్ మనకు కాదని అర్థమైపోయిందండి. ఈ ఆప్షన్ మనం తీసుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 300 అండి. తీసేస్తే ఇంకా 4x ఈజ్ ఈక్వల్ టు మనకు 480 కదా. అంటే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 120 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 120 ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 కానీ సాటిస్ఫై చేయాలండి. ఈక్వేషన్ 1 సింపుల్ గా ఉంది కాబట్టి దానిలో వేసేయండి. 7 into 120 అండి. 7 into 120 చేస్తే ఎంత వస్తుంది మనకి? 7 into 120 అంటే 84 అండి. అంటే 840 అవుతుందండి. ప్లస్ 2y అంటే 600 అనమాట. రెండు ప్లస్ చేస్తే 1440 వచ్చేస్తుందండి. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదే 340 తీసుకున్నారు అనుకోండి, 4x ఈజ్ ఈక్వల్ 340 తీసుకుంటే మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 4 తో డివిజన్ చేసినట్లే 4 9s అండి, 4 5s అండి, 95 అంత వస్తుందండి. 7 into 5 చేసాం అనుకోండి, అంటే 7 into 95 చేసాం అనుకోండి, చివరికి ఖచ్చితంగా 5 వస్తుందండి. అంటే ఆప్షన్ లో కూడా ఇక్కడ ఈ ఆన్సర్ లో కూడా 5 రావాలి, కానీ రాలే. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదండి. ఓకేనండి, ఇది లాజిక్స్ అనమాట. ఇలాంటి లాజిక్స్ అనేవి పట్టుకుంటే మనకి సింపుల్ గా ఆన్సర్స్ వచ్చేస్తాయండి. లేదంటే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ లోనే మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. మనము ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎంత చేస్తున్నామో చూడండి. మీకు అర్థం అవడం కోసం ఈ చెత్తంతా రాస్తున్నాను నేను ఎక్స్ట్రా. ఏం అవసరం లేదండి. ఇదే క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. ఏ ఎగ్జామ్ కన్నా క్వశ్చన్ ఎంత చూస్తే ఎంత ఉంది, కానీ మనం చేసే ఆన్సర్ చూస్తే ఎంత ఉందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అలాగే చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 245 అండి. ఆసాస్ మంత్లీ ఇన్కమ్ ఈ 60% ఆఫ్ దీపక్ మంత్లీ ఇన్కమ్ అండ్ 120% ఆఫ్ మాయా మంత్లీ ఇన్కమ్. ఇఫ్ దీపక్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 78,000 రూపీస్ అండి. దీపక్ నెలవారీ ఆదాయం 78,000 అయితే ఆశా నెలవారీ ఆదాయం దీపక్ నెలవారీ ఆదాయంలో 60% అండి. మాయా నెలవారీ ఆదాయం 120% అండి. ఓకేనండి. ఇక్కడ మనకు కొద్దిగా చూడండి, దీపక్ నెల ఆదాయం ఇచ్చాడండి ఎంత అంటే 78,000 అండి. 78,000. ఆశా నెలవారీ ఆదాయము దీపక్ నెలవారీ ఆదాయంలో 60%. ఇప్పుడు ఇది దీపక్దండి, మరి ఆశాది కావాలంటే దీపక్లో ఏమవుతుందంటే 60% అవుతుంది. 60/100 అనమాట.
నెక్స్ట్ మాయ ఆదాయము చూడండి. మాయ నెలవారీ ఆదాయంలో 120% అండి. ఎవరిది? ఆశా ఆదాయం అనమాట. ఓకేనండి. ఆశా ఆదాయం ఇదండి. ఈజ్ ఈక్వల్ టు ఈ ఆశా ఆదాయం అనేది మాయా ఆదాయంలో, మాయ అంటే ఎం అండి, ఎం ఆదాయంలో 120% అండి. 120/100 అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈవిడది కావాలంటే ఏం చేయాలంటే 120/100 పంపించారండి. అంటే 78,000 ఇంటూ 60/100 ఇంటూ 100/120 అవుతుందండి. 100/120. 100 క్యాన్సిల్ అయిపోతుందండి. 61 62 అండి. 2తో మనం డివిజన్ చేసినట్లు ఎంత వస్తుందంటే 39,000 వస్తుందండి. కాబట్టి ఈ మాయ యొక్క ఆదాయం ఎంత అవుతుందండి? 39,000. ఎక్కడ చూడండి, బి ఆన్సర్ అండి. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి, ఒకే స్టెప్ లో నేను చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 78,000 దీపక్ ఆదాయం అండి. మరి ఆశా ఆదాయం కావాలంటే దీపక్ లో 60% కాబట్టి ఆశా ఈజ్ ఈక్వల్ టు 78,000 ఇంటూ 60/100 అండి. ఇది ఎవరు సమానం అండి? మాయ నెలవారీ ఆదాయంలో, మాయ యొక్క నెలవారీ ఆదాయంలో 120%, 120/100 సమానం అనమాట. కాబట్టి ఈ రెండు ఈక్వల్. ఈ రెండిట్లో మన ఎం వాల్యూ కావాలి కాబట్టి 120/100 పంపించామండి. పంపించేస్తే ఎం ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇది అవుతుందండి. కాబట్టి 39,000 అండి. ఓకేనండి. 39,000 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలండి. మీరు నార్మల్ గా మన బుక్ లో చూసుకున్నట్లయితే కొద్దిగా ఇంకా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఆ లెంతీ ప్రాసెస్ మనకు వద్దు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 246 అండి. రాజుస్ మంత్లీ శాలరీ ఈస్ 20% మోర్ దాన్ అంజుస్ మంత్లీ. Ravi monthly salary is Rs 1,500 more than Anju's salary. The sum of the Raju's, Ravi's and Anju's yearly salary is 3,25,200. What is the sum of the monthly salary of Raju and Anju, JU కదా ఇది. ఓకే, అంజు టుగెదర్. ఇక్కడ చూడండి, నెలవారీ జీతం. రాజు నెలవారీ జీతం అనుజ్ నెలవారీ జీతం కంటే 20% ఎక్కువ ఉంటుంది. రవి నెలవారీ జీతం అనుజ్ జీతం కంటే 1,500 ఎక్కువ ఉంటుంది. రవి, రాజు, అనుజ్ వారి వార్షిక జీతాల మొత్తం 20 ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, ఎవరిది ఎక్స్ అనుకోవాలో మనం చూసుకోవాలి. ఇక్కడ రాజు నెలవారీ జీతం అను నెలవారీ జీతంలో 20% ఎక్కువ ఉంటుంది. అంటే రాజుది ఎక్స్ అనుకున్నారు అనుకోండి. రాజు ఈడు అనుజుడు, ఇంకెవరంటే రవి అండి. రవి నేను తెలుగులో రాస్తాను. రాజు ఇది రాజు ఎక్స్ అండి. మరి అనుజ్ ఏమవుతుందండి? 20% ఎక్కువ కాబట్టి ఎక్స్ ఇంటూ 120/100 అనమాట. 120/100 అండి. ఇంకా మీరు ఇది 5x తీసుకుంటే 6x గా వస్తుంది అనమాట. ఎలాగైనా తీసుకోవచ్చు. 0 క్యాన్సిల్ అయిపోతే 6 ఇది 5 అనమాట. అప్పుడు ఈ 5 అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు అండి. 5x ఇది 6x అలా తీసుకోవచ్చు అండి. ఇంకా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, రవి నెలసరి జీతము అనుజ్ జీతం కంటే 1,500 ఎక్కువ ఉంటుంది. దీనికంటే 1,500 ఎక్కువ అంటే 6x + 1,500 అండి. 6x + 1,500. ఇప్పుడు చూడండి, రవి, రాజు మరియు అనుజ్ వార్షిక జీతాలు మొత్తం ఈ ముగ్గురు మొత్తం ఎంత అండి? 3,25,200 అండి. ఈ మూడు కలిపితే ఎంత వస్తుంది? 5 6 11 + 6 అంటే 17 అవుతుందండి. 17x + 1,500 ఈజ్ ఈక్వల్ టు 3,25,200 అండి. ఈ 1,500 పంపించిస్తే -1,500 అవుతుందండి. మైనస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి? 0 0. 12 నుంచి 5 మైనస్ చేస్తే 7 అంటే ఇక్కడ 4 ఉంటుంది. 4 - 1 అంటే 3 అండి. అదండి 13,700 అండి. ఓకేనా. 25 నుంచి 1 మైనస్ చేస్తే 23 వస్తుందండి. ఓకే అండి. ఇక్కడ 4 ఉంటుంది. 4 - 1 అంటే 3 అండి. 2 అనమాట. 3,23,700 వచ్చిందండి. ఏది? 17x ఈజ్ ఈక్వల్ మరి ఎక్స్ కావాలి మనకి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3,23,700/17 అండి. 17తో డివిజన్ చేసినట్లయితే 17తో 17 2s ఎక్కువైపోతుందండి. 17 1s పడుతుంది. నెక్స్ట్ అలా కనుక్కునే కంటే ఇంకా బెటర్ ఏమైనా సొల్యూషన్ ఉందేమో చూద్దాం. ఇంకా ఏమడిగాడండి? రాజు మరియు అనుజ్ కలిసి నెలవారీ జీతాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. నెలవారీ జీతాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. రాజు, అనుజ్ వీళ్ళిద్దరు మొత్తం కావాలి. 6x 12x + 1,500 అండి. 12x + 1,500 వాల్యూ కావాలి. నెలవారీ కావాలి. ఓకే ఓకే. నెలవారీ జీతాలు మొత్తం అంటే ముందు మనం జీతాలు కనుక్కోండి. లేకపోతే ఇద్దరు కనుక్కొని బై మనము 12 చేసినా సరిపోతుందండి. ఇద్దరు కనుక్కొని బై 12 చేస్తే వచ్చేస్తుంది మనకి. 12 చూడండి, ఇలాగ చేస్తే మనకి కొద్ది ప్రాసెస్ అయిపోతుంది, ఎక్కువైపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, ఒక కాన్సెప్ట్ మిస్ అయ్యాము.
రాజు నెలవారీ జీతము, అనుజు నెలవారీ జీతంలో 20% ఎక్కువ అండి. అంటే రివర్స్ అనమాట. మనం ఇక్కడ ఏం తీసుకోమంటే రాజుది ఎక్స్ అనుకోండి. రాజుది కాదండి, ఈడిది ఎక్స్ అనుకోవాలండి. ఇక్కడ మనం మిస్టేక్ చేసాము. మొదటి నుంచి చేద్దాం చూడండి. ఇక్కడ మనకి మొత్తం ఏంటంటే సంవత్సరం జీతం ఇచ్చాడండి. చూడండి ఇక్కడ వార్షిక జీతాలు మొత్తం ఇచ్చాడండి. ఇది వార్షిక జీతాలు మొత్తం. ఏదండి ఇది? గానీ మనకి నెలవారీ జీతాలు కావాలి కాబట్టి నెలవారీ ఇక్కడే కనుక్కోండి సరిపోతుంది. ఎంతండి? 3,25,200 12 చేసేయండి. 12తో చూసుకున్నట్లయితే 12 24 అండి. 24 అంటే ఇంక 8, 5 ఉంటుంది. 8, 5 అంటే 7, 84 అండి. ఇంక 12 ఉంటుంది. ఒకటండి. అంటే 27,100 అవుతుందండి. నెలవారీ జీతం అనమాట. ఇప్పుడు చూడండి ఇదంతా తప్పు. తీసేద్దాము. ఎందుకంటే వీడిది ఎక్స్ అనుకోవాలి, వీడి రివర్స్ అనుకున్నాం అనమాట. అందుకే మిస్ అయ్యింది. 17తో అది క్యాన్సిల్ అయ్యేలా లేదు. అందుకే కొద్దిగా ఆలోచించాము ఎక్కడైనా మనం మిస్టేక్ చేసామని. ఇప్పుడు చూడండి, అనుజ్ నెలవారీ కంటే 20% ఎక్కువ కాబట్టి వీడిది ఎక్స్ అనుకోవాలండి. ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 120 ఎక్కువ కాబట్టి 120/100 అనమాట. అంటే ఏమవుతుందండి? 20తో 26 25 అండి. కాబట్టి సింపుల్ గా దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇది 6x గా తీసుకోండి, ఇది 5x గా తీసుకోండి. అనుజ్ కంటే ఇది ఎక్కువ కాబట్టి ఎంత ఎక్కువ అంటే 1500 ఎక్కువ కాబట్టి ఇది 1500 అనమాట. ఈ 3 ప్లస్ చేస్తే ఏం రావాలంటే 27,100 రావాలండి. 3 ప్లస్ చేస్తే. ఈ 3 ప్లస్ చేస్తే చూడండి ఇప్పుడు ఏమవుతుందండి? 5 + 5 10 + 6 అండి 16 అవుతుందండి. 16x + 1500 ఈజ్ ఈక్వల్ టు 27,100 అండి. అటు పంపించండి. 16x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1500 మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి? 0 0 11 నుంచి 5 మైనస్ చేసి 6 అండి. ఇక్కడ 6 ఉంటుంది. 6 - 1 అంటే 5 అండి. ఇక్కడ 2 అండి. 256 అనమాట. 16తో చూసుకున్నట్లయితే 16 1 16 16 అనుకుంటానండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 25600/16 అనమాట. 16 1 16 అండి. ఇంకెంత ఉంటుంది? లేదంటే 16 టేబుల్తో 16 మనకి క్యాన్సిల్ అయిపోతుందండి. ఎందుకంటే మనకి 16 టేబుల్ వచ్చు కాబట్టి 1600 అండి. x ఈజ్ ఈక్వల్ టు 1600. x ఈజ్ ఈక్వల్ టు 1600 అయినట్లయితే చూడండి ఇది రాజు అండి, ఇది అనుజ్ అండి, ఇది రవి అండి. రాజు ఏమన్నామండి? మనకి 6x అనుకోనమాట. 6 ఇంటూ 16 అనమాట. అంటే ఏమవుతుందండి? 9,600 అండి. అనుజ్ ఎంత అంటే 5x కాబట్టి 5 ఇంటూ 16 అంటే 8,000 అండి. రవిది ఏమవుతుందంటే 8,000 + 1500 9,500 అవుతుంది. అవునా కదండి? ఇక్కడ మనకి ఇవే కదా. ఇప్పుడు ఏమడిగాడండి? రాజు అనుజు, రాజు అనుజు వీళ్ళిద్దరు మొత్తం కావాలండి. వీళ్ళిద్దరు మొత్తం ఏమవుతుందండి? 8,000 9,000 17,600 అండి. 17,600 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎంత ఆన్సర్ చేసినా కూడా మనకి ఆప్షన్ లేకపోతే మీకు ఎలా ఉంటుందో కానీ నాకు మాత్రం మండిపోద్దండి. ఎందుకంటే కష్టపడి చేసాం కూడా ఆన్సర్లో ఉంటే సాటిస్ఫాక్షన్ అనమాట. లేదంటే మనకి తప్పు చేసామని చిన్న సందేహం కలిగిపోద్దండి. ఎందుకంటే మనం పొరపాట్లు చేస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. ఆ పొరపాటు అనేది మనకి అది ఆన్సర్ పోతుందనే భయం అనేది కలిగిపోతుందండి. కాబట్టి మనకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తేనే బాగుంటుందండి నన్ ఆఫ్ దీస్ కంటే. ఓకేనండి, ఇది 17,600 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. వీళ్ళిద్దరు కలిపే కావాలి కదా. సింపుల్ గా ఉంటుంది అనమాట టెక్నిక్. ఇక్కడ మనం చూడండి, దీన్ని నెలవారీ జీతం కనుక్కోవడం వల్ల వాల్యూ తక్కువైందండి. అప్పుడు మనం మైనస్ చేయడం ప్లస్ చేయడం మనకు సింపుల్ అవుతుందండి. కాబట్టి వాల్యూ తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడు కూడా. అదే సింప్లిఫికేషన్ టెక్నిక్. 247 అండి. క్వశ్చన్ నెంబర్ 247. ఏ సమ్ ఆఫ్ RS 2,236 is divided among A, B and C in such a way that A receives 25% more than C and C receives 25 less than B. What is A salary in the amount అని ఇచ్చాడండి. ఏ షేర్ అండి, శాలరీ కాదు. ఏ షేర్ ఇన్ ది అమౌంట్. మనం ఆల్రెడీ మనము పార్ట్నర్షిప్ లో చెప్పుకున్నామండి. సింప్లిఫికేషన్ లో కూడా ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగింది. సేమ్ క్వశ్చన్ అనమాట, ఏం లేదు. 2,236 రూపాయలను ఏబిసిల మధ్య విభజించబడిందండి. ఏకి సి కంటే 25% ఎక్కువ లభించిందండి. ఏకి సి కంటే, మరియు సికి బి కంటే 25% తక్కువ పొందుతాడండి. అయితే మొత్తంలో ఏ యొక్క వాటా ఎంత అడుగుతుంది? మొత్తంలో ఏ యొక్క వాటా. ఇప్పుడు చూడండి, ఏబిసి అని ముగ్గురు ఉన్నారండి. ఇప్పుడు ఎవరెవరు రిలేషన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏకి సి కంటే, వీడికి 25% ఎక్కువ అండి. మరి సికి బి కంటే, అంటే బి మనం ఏం తీసుకోవాలంటే ఎక్స్ అని తీసుకోవాలండి. బిని ఎక్స్ గా తీసుకున్నట్లయితే సికి బి కంటే 25% తక్కువ అండి. 25% తక్కువ అంటే మనకి ఏమవుతుందండి?
ఎక్స్ ఇంటూ 75/100 అవుతుందండి. 75/100 ఇప్పుడేమవుతుంది దేంతో క్యాన్సిల్ చేయొచ్చు అండి. 25 తో 25 3 తో 25 4 చేయండి. 3x/4 అవుతుందండి. ఇక్కడ 3x/4 తీసుకోండి. 3x/4 ఇంటూ చూడండి ఏకి సి కంటే 25% ఎక్కువ అండి. 25% ఎక్కువ అండి కాబట్టి 125/100 అవుతుందండి. అంటే 5లో 4 అనమాట. ఏమవుతుందండి ఇక్కడ 3 5లు 15 కాబట్టి 15x/16 అవుతుందండి. ఇది ఎక్స్ అండి. ఇదేమవుతుందండి మనకి 3x/4 అండి. ఇవన్నీ కూడా మనకి ఏం తీసుకుంటారంటే అన్ని కూడా 16 వచ్చినట్టుగా చూసుకోండి. అంటే దీన్ని 16తో గుణించి 16తో భాగించండి. దీన్ని 4తో గుణించి 4తో భాగించండి. అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ ఇది 15x అవుతుందండి. ఇది 16x అవుతుంది. ఇది 12x అవుతుంది అనమాట. ఓకేనండి. ఇది మొత్తం ఆదాయాలు కలిపి అంతా కలిపితే ఎందుకంటే మనం బైలో 16 ఎందుకు తీసామంటే రేషియో రూపంలో కనుక్కుంటామండి. అంటే 16 క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. ఈ 16 ఈ 16 ఈ 16 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు మొత్తం ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి. 15 ప్లస్ 16 అంటే 31 31 ప్లస్ ఇది ఒక 10 వేసుకోండి. 41 ప్లస్ 2 43 అండి. అంటే 43x వస్తుందండి. ఈ 43x ఈజ్ ఈక్వల్ టు 2236 అండి. 2236 ఓకేనండి. 2236 అయినట్లయితే అంటే ఇక్కడ చూడండి 43x అనమాట. 43x ఈజ్ ఈక్వల్ టు 2236 అయినట్లయితే మనకి ఏం కావాలి? ఏ యొక్క వాటా కావాలి. ఏ ఎంత అండి 15 అనమాట. 15x ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకేనండి. 43 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయినట్లయితే 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు కావాలండి. అయితే ఇక్కడ 15 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో మనం అదే ఆన్సర్గా మనం డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఇది 15తో పోతుందా అంటే పోదండి. ఇది 15తో పోతుందా? పోవచ్చండి. ఇది 15తో పోతుందా? చూసుకోండి. ఇది పోదండి. ఇది 15తో పోతుందా? 9, 10, 11 అండి. ఇది కూడా 15తో పోదండి. ఒక్కటే 15తో పోతుందండి. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చెక్ చేసుకోవాలి. కాబట్టి మనకి 15తో పోయింది ఒకటే ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఇది అవ్వచ్చు. 780 అవ్వచ్చు. చూద్దాం ఒకసారి. నార్మల్‌గా చేద్దామండి. 73తో ఇది మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 780 రాస్తాను. కింద ప్రాసెస్ ప్రకారం చేస్తాను చూడండి. ఏమవుతుందంటే ఇలా ఉన్నప్పుడు మనం ఇలా యారో మార్క్ అలవాటు చేసాం కాబట్టి 15 అంటే xx తీసేయండి. 15/43 ఇంటూ 2236 అండి. ఇప్పుడు 43తో డైరెక్ట్‌గా మనం క్యాన్సిల్ చేయాలండి. 43తో చూసుకున్నట్లయితే 43 5 తీసుకోండి డైరెక్ట్‌గా. ఎందుకంటే మనకి 1 జా పడదు కాబట్టి 5 తీసుకున్నట్లయితే ఏమవుతుందండి 5 4 40 జా మనకి 200 అవుతుంది. 200 15 అండి. 215 అవుతుందండి. 215 అంటే ఇంకెంత ఉందండి 86 ఉంటదండి. 86 అంటే 2 జా అనమాట. 52 జా. 52 ఇంటూ 15 అండి. 15 2 జా ఎంత అంటే 30 అండి 3. 15 5 జా 75 అండి. 75 ప్లస్ 3 అంటే ఏమవుతుంది 78 అవుతుంది. 780 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి సరిపోయిందండి. ఓకేనండి. 780 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. లేదంటే డీసమ్ చేసేయండి. ఎందుకంటే 47లో కింద మనకి 7 ఉంది కాబట్టి డీసమ్ చేసేయొచ్చండి. డీసమ్ చేసేయండి. డీసమ్ బట్టి మనకు ఆన్సర్ ఎంత వస్తుందో అదే ఫిక్స్ అయిపోండి. డీసమ్ కూడా ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి 7 ప్లస్ 8 అంటే 15 అంటే 6 వస్తుందండి డీసమ్. 6 వస్తుంది. ఇక్కడ కూడా 6 వస్తుంది చూడండి. 5 1 ప్లస్ 5 అంటే 6 అండి ఇది. 6 ఇదెంత అవుతుంది చూడండి. 6 3 పోతే 4 అండి ఇది. 5 ఇంటూ 4 అంటే 27 మీద 2 వస్తుంది అనమాట. 5 ఇంటూ కాదు 6 ఇంటూ కదా. 6 ఇంటూ 2 అంటే 12 అంటే 3 వస్తుందండి. 3 4 జా 12 3 వస్తుంది. చూడండి ఇక్కడ నేను డీసమ్ చేస్తాను. 15/43 ఇంటూ 2236 అండి. ఈ రెండు పోతే ఇక్కడ 4 అండి డీసమ్ ఇక్కడ 6 అండి. 6 4 జా 26 అండి. అంటే పైన ఏమొస్తుంది 6 వచ్చిందండి. కింద ఏమొచ్చిందంటే 7 వచ్చిందండి. 7 ఉన్న మళ్ళీ 4తో మల్టిప్లై చేయాలి. మరి 6 4 ఏమవుతుంది 24 అంటే 6 వస్తుందండి. 6 సరిపోయిందా లేదండి. డీసమ్ కూడా ఆన్సర్ చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం ఏం లేదు. మీకు ఎలా నచ్చుతారో కదా మనము 5 మెథడ్లు చెప్పామండి. ఏ మెథడ్ మీకు సింపుల్ అనిపిస్తే ఆ మెథడ్‌లో చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కొద్దిగా టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇంకా. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వెషన్ నంబర్ 248 అండి. క్వెషన్ నంబర్ 248 ఏమి ఇచ్చారంటే ఏ సమ్ ఆఫ్ Rs 6100 was divided among 8 men, 10 women and 12 children in such a way that each man received 25% more than a woman and each woman receives 25% more than a child. How much did his woman receive అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి 8 మంది పురుషులు 10 మంది మహిళలు 12 మంది పిల్లల్లో 6,100 రూపాయలు విభజించబడ్డాయండి. ప్రతి పురుషుడు స్త్రీ కంటే 20% ఎక్కువ, ప్రతి స్త్రీ పిల్లల కంటే 20% ఎక్కువగా లభిస్తుందండి. అయితే ప్రతి స్త్రీకి ఎంత వస్తుందో మనకు కావాలి. ఎంత లభిస్తుంది అనేది. ఇప్పుడు చూడండి మెన్, ఉమెన్, చిల్డ్రన్ అండి. చిల్డ్రన్ మీరు ఎక్స్ అనుకున్నట్లయితే ఉమెన్ ఏమవుతుంది 25% ఎక్కువ కాబట్టి ఎక్స్ ఇంటూ 125 100 అవుతుందండి. అంటే 5 4 అండి.
మళ్ళీ ఇక్కడ వేసుకున్నారు అనుకోండి, ఏదైతే 5x/4 అవుతుంది వేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది 125/100, ఎందుకంటే 25% మళ్ళీ ఎక్కువ అనమాట. 5లో 4 అండి, అంటే ఏమవుతుందండి 5×5 25 అవుతుందండి, 25x/16 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి 5x/4 అవుతుందండి, ఇక్కడ ఏమవుతుంది x అవుతుంది. అన్నిటి కూడా 16 వచ్చేటట్లుగా ట్రై చేసినట్లయితే ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 16తో మల్టిప్లై చేయాలండి. ఈ 16 అన్నిటికి ఆన్సర్ అయిపోయినట్లయితే ఏమవుతుందండి, ఇది 25x అవుతుంది, ఇది 20x అవుతుంది, ఇది 16x అవుతుందండి. రేషియో రూపంలో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా మన రేషియో కోసమే చేసాం అనమాట, 16 క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు చూడండి 8 మంది పురుషులు అన్నాడండి. ఇంకేదైనా క్యాన్సర్ అయితే చేయండి, క్యాన్సర్ అవ్వదు కాబట్టి వాళ్ళు వదిలేనమాట. 8 మంది పురుషులు కాబట్టి 8x25 అండి. 8x25 ఏమవుతుందండి, 8 25 ఎంత అండి, 200 అండి, అంటే 200x అవుతుందండి. ఓకేనండి, ఇక్కడ ఇంటూ 8 చేస్తున్నాను. నెక్స్ట్ రెడ్డింగ్తో చేద్దాం, ఇంకా బాగుంటుంది. 8 అనమాట, ఇంటూ 8 చేశానండి. ఇక్కడ 10 మంది మహిళలు కాబట్టి ఇంటూ 10 అండి. 10 ఇంటూ 20 అంటే ఏమవుతుంది, 200 అవుతుంది, 200x అండి. నెక్స్ట్ 12 మంది పిల్లలండి, అంటే 16 ఇంటూ 12 అండి. 12 6 72 7, 12 1 12 7 19, 192x అవుతుందండి. ఈ 3 కలిపితే ఎంత రావాలంటే 6100 రావాలండి. 6100 రావాలండి. మొత్తం కలిపితే ఎంత అంటే 6100 రావట్లేదండి. అంటే మనకి ఇంకెక్కడైనా ఏదో టేబుల్లో పోవాలి, పోతుందేమో చూడండి. 200x 400x 400 ప్లస్ 592 అవుతుందండి. 592x ఇజ్ ఈక్వల్ టు 6100 అండి. మరి x ఇజ్ ఈక్వల్ టు అంత క్యాన్సిల్ అవుతుందని చూడండి. ఎక్స్ కనుక్కోవడానికి ఇబ్బంది కాబట్టి ఏం చేద్దామంటే డైరెక్ట్ గా మనకి ఏం అడిగాడు చూడండి, ప్రతి స్త్రీ ఎంత వస్తుందని అడిగాడు, ప్రతి స్త్రీకి ఎంత వస్తుందని అడిగాడు. ప్రతి స్త్రీకి ఎంత వస్తుందండి, 20x వస్తుందండి. కాబట్టి 592x ఈజ్ ఈక్వల్ ఎంత అయినట్లయితే 20x ఈజ్ ఈక్వల్ కనుక్కోండి, సరిపోతుంది. ఇలా యారో మార్క్ పెట్టుకోండి. అంటే ఈ వాల్యూ కావాలంటే 20x వాల్యూ కావాలంటే ఏం చేయాలండి, ఎక్స్ వాల్యూ కాదు 20x వాల్యూ కావాలంటే 20x వాల్యూ కావాలి కాబట్టి ఏమవుతుంది, 20/592 ఇంటూ 6100 అవుతుందండి. ఇప్పుడు దీని వాల్యూ సాల్వ్ చేసి సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి బైలో 592 ఉంది, 592తో మనం క్యాన్సిల్ చేయలేము. అప్రాక్సిమేషన్ వాల్యూ తీసుకుందామంటే అన్ని కూడా 200 దగ్గరలో ఉన్నాయండి. 200 వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఇది అప్రాక్సిమేట్ గా ఎంత 600, 600 10s అప్ అవుతుందండి. 10 ఇంటూ 20 అంటే 200, అంటే మనకు ఆన్సర్ అయితే ఈ విధంగా వచ్చే అవకాశం ఉందండి. మరి ఏది వస్తుందో మనకు కావాలి అంటే పాయింట్ తర్వాత వచ్చే వాల్యూస్ బట్టి మనం ఆన్సర్ అనేది డిసైడ్ అవ్వాలి. ఎంత వస్తుంది, పాయింట్స్ అన్నిటికి 8 ఉంది, అంటే 8 డిజిట్స్ చేసినా వేస్ట్. డిజిట్ సమ్ చేద్దామా, డిజిట్ సమ్ చేస్తే మనకు వస్తుందా, డిజిట్ సమ్ చేద్దాం అంటే డిజిట్ సమ్ ప్రకారము మనకి చూడండి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయండి, బైలో మనకు 2 ఉందండి. అంటే మనకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చినట్లయితే మనకి జీరోలు ఉన్నాయంటే 5 వచ్చే అవకాశం ఉంది, కానీ 8 వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే 2 8s 0 వచ్చే అవకాశం లేదు. ఓకేనండి, కాబట్టి మనకి అప్రాక్సిమేషన్ అండి, ఖచ్చితంగా పాయింట్ తర్వాత అంటే 8 తో క్లోజ్ చేశారు, కానీ 8 తర్వాత ఇంకా పాయింట్లు వస్తాయని అర్థం అనమాట. అంటే అప్రాక్సిమేషన్ వాల్యూ ఇది. అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే మనం ఖచ్చితంగా చేయవలసింది. ఇక్కడ అప్రాక్సిమేషన్ కూడా దగ్గర వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కొంతవరకు మనము క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుందండి. ఇక్కడ ఏ టేబుల్ తో పోతుందో ఆ టేబుల్ తో మినిమం క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించండి. ఇది 4 టేబుల్ తో పోతుంది కాబట్టి 592 కదా, ఇది 4 టేబుల్ తో పోతుందండి. 4 తో 4 5s మనం క్యాన్సిల్ చేసి వచ్చింది. 4 తో చూసుకున్నట్లయితే 4 1s 4 అండి, ఇంకా 19 ఉంటుంది. 4 4s 16 అండి, 4 8s అండి. నెక్స్ట్ మళ్ళీ ఇది 4 తో పోతుందండి. 4 తో 4 3s 12 అండి, ఇంకా మనకి ఎంత 28 4 7s అండి, 37 పోతుంది. ఇది 4 తో 61 ఇంటూ 425 అని రాసుకోవచ్చండి. అంటే ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ ఈ 20x ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందంటే 5 ఇంటూ 25 అండి, అంటే 125 అని రాసుకోవచ్చండి. 125 ఇంటూ 61/37 అవుతుందండి. ఇది మనకి ఆన్సర్ అనమాట. ఇప్పుడు చూడండి దీని వాల్యూ ఎంత అవుతుందండి, 125 6 ఎంత అవుతుందండి, 600 ప్లస్ 150 అంటే 750 అవుతుందండి. 750 ప్లస్ 125 అండి, అంటే 750 అంటే 7150 అవుతుంది ఇక్కడ. ఈ రెండు ఇంటూ చేస్తే 7500 ప్లస్ 125 అండి, అంటే 7625 అవుతుందండి. 625/37 అనమాట. ఈ రెండు చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది చేయాలంటే కొద్దిగా కష్టమే మనకి.
అప్రాక్సిమేషన్ మనకి వెళ్దామంటే 37 ఉంది. 37తో మనకి కట్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎలా చేద్దాం? ఇంకేమైనా మీకు ఐడియాస్ ఉంటే పంపించండి నాకు చెప్పండి. ఓకే. ఇక్కడ అన్ని కూడా 200 ఉన్నాయి కాబట్టి 200 తీసేయండి ముందు. 37 ఇంటూ 200 అంటే ఎంత వస్తుందండి? ఇక్కడ 7625 ఉంది కదా! 37 ఇంటూ 200 అంటే మనకేమవుతుందండి 7400 అవుతుందండి. ఇంక తీసేస్తే ఇంకెంత ఉంటదండి? 225 ఉంటుందండి. 37 ఇంటూ 1 చేసామనుకోండి 37 చాలా తక్కువైపోతుంది. అంటే ఇది ఆన్సర్ కాదండి. బావుందండి టెక్నిక్. 37 ఇంటూ 3 చేసామనుకోండి ఎంత అవుతుందండి? అప్రాక్సిమేట్‌గా 110కి ఎక్కువ అవుతుందండి. కానీ ఇక్కడ 225 ఉందండి. ఇది కూడా ఆన్సర్ కాదండి. 37 ఇంటూ 6 చేసామనుకోండి. 37 ఇంటూ 6 చేస్తే 6 సెవెన్స్ 42, 6 త్రీస్ అండి. 18 అండి. 18 ప్లస్ 1 225 వస్తుందండి. 220 దగ్గరలో వస్తుందండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇదే ఆన్సర్ అవుతుందండి. 100% అండి ఫిక్స్. ఇంకా మనకేం ప్రాబ్లమ్ ఏం లేదు. అదే 37 అంటే 8 చేసామనుకోండి. 8 చేస్తే 3 అంటే అక్కడ 30 గాని తీసుకున్నాం అనుకోండి అప్రాక్సిమేట్‌గా. 30 ఇంటూ 8 చేస్తేనే 240 అంటే దీనికన్నా ఎక్కువైపోతుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. చాలా బాగుందండి. ఏం లేదండి చూడండి ఇక్కడ. ఈ 2 మల్టిప్లై చేస్తే మనకేమవుతుందంటే 7625 వచ్చిందండి. 7625 వచ్చింది. దాన్ని 35తో డివిజన్ చేయాలి. అయితే డివిజన్ చేయడానికి 35 37 37 టేబుల్ మనకు రాదండి. రానప్పుడు మనం ఏం చేసామంటే ఈ 37 ఆప్షన్ వైపు పంపించామనమాట. ఆప్షన్ వైపు పంపించి అన్ని 200 ఉన్నాయి కాబట్టి 37 ఇంటూ 200 చేసామండి. 200 చేస్తే ఏమవుతుందంటే 7400 అవుతుంది. మైనస్ చేస్తే 225 అండి. అంటే రిమైనింగ్ ఇక్కడ చూడండి 200 కంటే ఎంత ఎక్కువ ఉందో దాంతో మల్టిప్లై చేస్తే ఇది రావాలండి. వచ్చిందో చెక్ చేసామనమాట. ఇక్కడ 1 ఉంది కాబట్టి 37 ఇంటూ 1 చేసాం అనుకోండి 37 చాలా తక్కువ వస్తుంది. 225 రావట్లే. 225 దగ్గరలో రావట్లే. మినిమమ్ 200 దగ్గరలో వచ్చినా ఆలోచించాలి కాబట్టి. అది రావట్లేక తప్పు కొట్టేసామండి. మళ్ళీ 37 ఇంటూ 3 చేసాం అనుకోండి. 35 ఇంటూ 3 చేస్తే 105 కదండి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మన దగ్గర 110 ఆ రేంజ్ లో వస్తుందండి. కానీ మనకి ఎంత ఉందండి? చాలా అవసరం ఉంది. కాబట్టి 37 ఇంటూ 6 చేసాం అనుకోండి. దగ్గరగా 220 దగ్గరలో వచ్చేస్తుందండి. కాబట్టి మనకు అదే ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. 222 వస్తుందండి. కాబట్టి అదే మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే. ఈ విధంగా మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట ఆన్సర్ పెట్టడానికి. బాగుందండి టెక్నిక్. కొత్త కొత్త టెక్నిక్స్ ఎలా మనం ఆలోచిస్తుంటే వస్తుంటాయండి. ఏమీ లేదు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 249 అండి. In an examination in which full marks were 800, A get 20% more than B, B gets 20% more than C, and C gets 15% less than D. If A got 576, A got 576, what percentage of full marks did D get approximately ఇచ్చారండి. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలండి. పూర్తి మార్కులు 800 ఉన్న పరీక్షలో ఏకి బి కంటే 20% ఎక్కువ మార్కులు వచ్చాయండి. ఏకి బి కంటే 20% ఎక్కువ మార్కులు వచ్చాయండి. సికి డి కంటే సారీ బికి సి కంటే 20% ఎక్కువ మార్కులు వచ్చాయి. సికి డి కంటే 15% తక్కువ మార్కులు పొందాడండి. అయితే ఏకి 576 మార్కులు వస్తే డికి పూర్తి మార్కుల్లో ఎంత వచ్చాయి అని అడుగుతున్నానండి. పూర్తి మార్కుల్లో ఎంత వచ్చాయంటండి. ఇక్కడ కూడా మనము చూడండి 4 తీసుకోండి. ఏ, బి, సి అని నలుగురు ఉన్నారండి. ఇక్కడ డిది ఎక్స్ అని తీసుకోరండి. డిది ఎక్స్ అని తీసుకో ఎందుకంటే లాస్ట్ వీడే కాబట్టి. ఇప్పుడు చూడండి డికి డి కంటే 15% తక్కువ మార్కులు పొంది ఎవరంటే సి అండి. 15% తక్కువ కాబట్టి ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 15 తక్కువ ఎంత ఉందండి? 85 ఉందండి. 85/100 అనమాట. మరి బి ఏమవుతుందండి? ఇక్కడ 85/100 అంటే దీన్ని భిన్నంలో మార్చినట్లయితే 5తో 5 17 అంటే 20 అండి. 17x/20 అవుతుందండి. 17x/20 ఇంటూ బికి ఏమైందండి? సి కంటే 20% ఎక్కువ అండి. 20% ఎక్కువ అంటే 120/100 అవుతుందండి. అంటే 6/5 అవుతుందండి. 6/5 అనమాట. అంటే మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే 6/5 ఉంచండి. 17 ఆరులు అండి 112 కాబట్టి 112x/100 అవుతుందండి. ఇక్కడ తీసుకోండి 112/100 ఎక్స్ ఇంటూ ఇక్కడ కూడా మళ్ళీ 20% ఎక్కువ అన్నాడు కాబట్టి 120/100 అవుతుందండి. ఓకేనండి. మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే 6/5 అని తీసుకోవచ్చండి. అంటే ఏమవుద్దండి 112 ఇంటూ 6 అండి. 112 ఇంటూ 6 అంటే 6 రెళ్ళ 12 1 6 1 6 అండి. 6 ప్లస్ 1 అంటే 7 6 1 672/500 అవుతుందండి. 500 ఎక్స్ అనమాట. అంటే ఎవరి మార్కులు అండి ఇవి? ఏ మార్కులు అండి. ఓకేనండి. దీని ద్వారా కనుక్కోవడం మనకు ఎక్కువైపోతుంది. నా ఎక్స్‌పెక్టేషన్ ఏమనుకున్నానంటే ఏ మార్క్స్ 576 కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవుద్దంటే 576/800 వచ్చేస్తుంది అనుకున్నాను. ఎక్స్‌పెక్ట్ చేశాను. అలా రాలేదు కాబట్టి ఇది మనకి ఎక్కువైపోతుందండి.
ఇప్పుడు ఇది ఈక్వల్ టు 576 తీసుకొని మళ్ళీ ఎక్స్ వాల్యూ కనుక్కున్నారంటే ఏమవుతుందండి, ఇది అంతా పంపించాలి. ఏమవుతుందండి, ఇంటూ 500/672. మళ్ళీ దాన్ని పర్సెంటేజ్ చేయాలంటే 1/800 మొత్తం మార్క్స్. 1/800 ఇంటూ 100 చేయాలండి. అదంతా చేస్తే క్యాలిక్యులేషన్ ఇంత అవుతుందండి. అలా కాకుండా ఇంకా సింపుల్ టెక్నిక్ ఉంటుంది చూడండి. ఒకటి ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బికి వెళ్ళిపోవాలన్నమాట. అయితే మన ఎగ్జామ్లు అన్ని బిలు ఏలు ఉంటాయా అని అంటే అవసరం లేదండి. కొన్ని సందర్భంలో మనం ఏమన్నామంటే ఇక్కడ మన ఎగ్జామ్లో వచ్చేటప్పుడు మాత్రము ఏ మెథడ్ యూజ్ చేయాలనేది ఇక్కడ సింపుల్ గా నేను చెప్తాను. ఇప్పుడు నేను దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇలా చేస్తే అవుతుందంటే అవుతుందని ఎక్స్పెక్ట్ చేశానండి. ఇక్కడ ఏది 576 అన్ని సందర్భంలో మనకు కావాల్సిన దీనికి అయిపోతేనే ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఇప్పుడు చూడండి, ఏకి బి కంటే 20% ఎక్కువ అండి. ఏ ఇజ్ ఈక్వల్ టు అంటే బి కంటే 20% కావాలి కాబట్టి ఏ ఇజ్ ఈక్వల్ టు బి కంటే 20% ఎక్కువ కాబట్టి బి ఇంటూ 20% అంటే 120/100 అవుతుందండి. అంటే ఇది 6, ఇది 5 అనమాట. అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ 5/6 అని అర్థం అనమాట. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమంటే బికి సి కంటే 20% ఎక్కువ అండి. సేమ్ అనమాట. సి ఇంటూ 6/100 6/5 అని రాసుకోవచ్చండి. నెక్స్ట్ సికి డి కంటే 15% తక్కువ అండి. సి ఈజ్ ఈక్వల్ టు డి మనకి డి తీసుకోండి. డి ఇంటూ 15% తక్కువ కాబట్టి 85/100 అండి. అంటే ఏమవుతుందండి, 5తో 5 17 20 అనమాట. అంటే సి ఈజ్ ఈక్వల్ టు 17/20 అవుతుంది. డి ఇంటూ 17/20 అవుతుందండి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఏ వాల్యూ మనకు తెలుసండి, ఎంత అంటే 576 అండి. అంటే బి వాల్యూ ఏమవుతుందండి, బి వాల్యూ బి ఈజ్ ఈక్వల్ టు 576. ఈ 5/6 కాస్త ఇటు పంపించారనుకోండి, ఏ వాల్యూ ఇదండి, ఏ వాల్యూ 576 అండి. 576 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 5/6 కదా. ఇటు వస్తే ఏమవుతుందండి, ఇక్కడ 5/6 ఉంది కాబట్టి, సారీ 5/6 కాదు, ఇది 6/5 అండి. ఇది రివర్స్ రాశాను. 6/5 ఇటు వస్తే ఏమవుతుందండి, 5/6 అవుతుందండి. 6తో క్యాన్సిల్ చేసినట్లయితే 6తో 6 9 54 అండి. 54 అంటే 36 ఉంటుంది, 96 అనమాట. 96 ఇంటూ 5 అంటే 0, మళ్ళీ 3 ఉంటుంది, 45 48 అంటే 480 అవుతుందండి. బి ఈజ్ ఈక్వల్ టు 480. మరి ఇక్కడ వేయండి, అది ఇక్కడ వేసినట్లయితే ఏమవుతుంది చూడండి, 480 ఈజ్ ఈక్వల్ టు ఇంకేం చేస్తాను నేను, 480 ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 6/5 అండి. మరి సి కావాలంటే ఏమవుతుందండి, 480 ఇంటూ 5/6 అవుతుందండి. 6తో చూసుకున్నట్లయితే 680 8 ఇంటూ 5 అంటే 400 అవుతుందండి. అంటే సి వాల్యూ వచ్చింది, ఎంత వచ్చిందండి, 400 వచ్చిందండి. ఇక్కడ వేయండి. ఇక్కడ వేసినట్లయితే మళ్ళీ చూడండి, ఇక్కడ వేస్తాను నేను. 400 ఇజ్ ఈక్వల్ టు 17D/20 అండి. మరి డి వాల్యూ కావాలంటే ఏమవుతుందండి, 20 పంపించినట్లయితే 400 ఇంటూ 20/17 అవుతుందండి. 400 ఇంటూ 20/17 అవుతుందండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, దీనికి పూర్తి మార్కుల్లో ఎంత శాతం వచ్చాయన్నాడు. డి మార్కులు చూడండి ఏమొచ్చిందంటే 400 ఇంటూ 20/17 అండి. అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు, 8000/17 వచ్చింది అని అర్థం. 8000/17 వచ్చిందంటే దీనికి పర్సంటేజ్ కావాలి. పర్సంటేజ్ కావాలంటే మొత్తం మార్కుల్లో పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇక్కడ వేస్తాం చూడండి, ఇక్కడ సరిపోతుందండి, సరిపోతుంది ప్లేస్. డి ఈజ్ ఈక్వల్ టు 8000/17 మొత్తం మార్కులు అంటే బై మొత్తం అండి, బై 800 అవుతుంది. కాబట్టి దాన్ని 1/800 అని రాసుకుంటున్నాను, ఇంటూ 100 అనమాట. 800 ఒకటిలో 800 10 అండి. 10 వందలు ఏమవుతుంది, 1000 అవుతుందండి. 1000/17 అండి. 17తో చూడండి, 17తో 17 ఎంత పడుతుందండి, 17 5లు అండి. 17 5లు ఎంత అండి, 85. అంటే 5 తీసుకోండి. 85 అంటే ఇంకెంత, 150 ఉంటుందండి. 150 ఉంటుంది కదా. 17 150 కంటే 17 6లు అంటే ఎక్కువైపోతుందండి. 17 5ల కాబట్టి మాక్సిమం మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఇది అవుతుందండి. డిసైడ్ అయిపోవచ్చు. 17 8లు అండి. ఇక్కడ 150 కాబట్టి 17 8లు అండి. 17 9ల 150 మళ్ళీ వచ్చేస్తుంది. 150 కంటే ఎక్కువైపోతుంది కాబట్టి 8 పడుతుందండి. కాబట్టి 58.8 అవుతుందండి. 58.8 కరెక్ట్ ఆన్సర్. మరొకటి చెక్ చేసుకోండి కావాలంటే. ఎందుకంటే 4 ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్‌గా మీరు 5 రాగానే ఈ 2 ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చండి. ఈ 2 ఆప్షన్స్ అంటే మనం మైనస్ చేస్తే చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి ఎంత వస్తుందండి, ఎక్కువ వాల్యూ 17తో 17 80 10 150 వస్తుందండి. 150 అంటే ఎక్కువ వాల్యూ అండి. ఎందుకంటే 17 10ల దగ్గరికి వెళ్ళిపోతుందండి. కాబట్టి అంటే 17 8లు మనం తీసుకున్నాం అనమాట.
1 తీసుకుంటే చాలా తక్కువ అండి. కాబట్టి అది సరిపోదనమాట. కాబట్టి ఆన్సర్ ఏమంటే ఇదే అవుతుంది. ఫిక్స్ అయిపోయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 250 అండి. క్వశ్చన్ నెంబర్ 250, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ది పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ క్వాలిఫైడ్ టు ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ appeared from school A is 70%, in school B the number of students appeared is 20% more than the students appeared in from school A, and the number of students qualified from school B is 50% more than the students qualified from school A. What is the percentage of students qualified to the number of students appeared from school B అని ఇచ్చారండి. ఒక పాఠశాలలో ఒక పరీక్షలో పాఠశాల ఏ నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్యకు అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య శాతం ఎంత అంటే 70% అండి. పాఠశాల బిలో ఏకు హాజరైన విద్యార్థుల కంటే 20% మంది ఎక్కువ హాజరయ్యారండి. మరియు పాఠశాల బి నుండి అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య ఏ నుండి అర్హత సాధించిన విద్యార్థుల కంటే 50% ఎక్కువ అండి. అయితే పాఠశాల బి నుండి వచ్చిన విద్యార్థులు అర్హత పొందిన విద్యార్థుల శాతం ఎంత కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒక పరీక్షలో పాఠశాల ఏ నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్యకు అర్హత సాధించిన విద్యార్థులు ఎంత? 70% అండి. ఓకేనండి. అంటే ఏలో 100 మంది వెళ్ళారనుకోండి, 70 మంది అర్హత సాధించారండి. 100 మంది వెళ్ళినట్లయితే 70 మంది అర్హత సాధించారు. ఇది ఏకి సంబంధించిన డేటా అనమాట. ఇది అటెండెన్స్ అనమాట. ఇది క్వాలిఫైడ్ స్టూడెంట్స్, క్వాలిఫైడ్, ఇది అటెండెన్స్. ఓకేనండి. అయితే ఇక్కడ బిలో ఏమవుతుందండి చూడండి, ఏలో హాజరైన విద్యార్థుల కంటే 20% ఎక్కువ అండి. 20% ఎక్కువ అంటే ఎంత అండి? 120 అని అవుతుందండి. 120 అయితే పాస్ అయిన వాళ్ళు ఏమవుతారండి? 50% చూడండి. ఏ నుంచి అర్హత సాధించిన విద్యార్థుల కంటే 50% ఎక్కువ అండి. 50% ఎక్కువ అంటే దీనికి 50% కలిపేయండి. అంటే 35 కలిపేయాలన్నమాట. అంటే 105 అవుతుందండి. అవునా కదండి? దీనిలో 50% ఏమవుతుంది? 70లో 50% అండి. 50% ఎక్కువ అంటే డైరెక్ట్ గా 150/100 అని రాసుకోవచ్చు. 150/100 అనమాట. 0 0 0 0 పోతే 15 5లు ఎంత అండి? సరే 15 7లు ఎంత అండి? 105 అండి. అంటే 120 మందికి గాను 105 మంది క్వాలిఫై అని అర్థం అనమాట. అయితే పాఠశాల బి నుంచి వచ్చిన విద్యార్థుల్లో అర్హత పొందిన విద్యార్థుల శాతం అన్నాడండి. అర్హత పొందిన విద్యార్థులు 105 మంది, మొత్తం విద్యార్థులు 120 మంది ఇంటూ 100 అండి శాతం కావాలంటే. 15తో 15 ఏళ్ళండి, 15తో 15 ఎనిమిదిలండి, 4తో 4 రెళ్ళండి, 4తో 4 25 అండి. 25 ఇంటూ 7 అంటే 175 వస్తుందండి. 175/2 అండి. 2తో 2 8లు 16 అండి. మళ్ళీ ఇంకా 15 ఉంటుంది. 2 ఏళ్ళు అండి. అంటే 87.5% అండి. 87.5% 87.5 అని తీసుకోవచ్చండి. 87.5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నేను చేసే విధానం ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు నార్మల్గా అయితే XY అనుకుని చేయాలండి. XY అనుకుని చేస్తే మీకు చాలా కష్టమైపోతుందండి. మీరు ఎవరిదైనా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటే ఆ బుక్ వెనకుంటే సొల్యూషన్ చూడండి. ఆ సొల్యూషన్ వాడు ఎలా చేశాడో అలా చేసినట్లయితే మీకు టైం వేస్ట్ అయిపోతుందండి. అలా కాకుండా మనం డైరెక్ట్‌గా మనం ఏం తీసుకున్నామండి, అందులో అటెండెన్స్ శాతం మనం ఇక్కడ 100 తీసుకున్నామండి. అందులో క్వాలిఫై అయినోళ్ళు 70గా తీసుకున్నామండి. ఎందుకంటే చూడండి 70% మంది క్వాలిఫై అన్నారు. అంటే 100కి 70 మంది క్వాలిఫై అయ్యారని అర్థం అనమాట. కాబట్టి 100 మంది అటెండ్ అయ్యారు అనుకున్నాం మనము, 70 మంది క్వాలిఫై అయ్యారు అన్నామండి. ఏ నుండి హాజరైన విద్యార్థుల కంటే 20% మంది ఎక్కువ బికి హాజరయ్యారండి బిలో. కాబట్టి దీనికి 20% ఎక్కువ కాబట్టి ప్లస్ 20% వేసామండి. అంటే 120 అవుతుందండి. 100 20% 20 20 ప్లస్ 100 అంటే 120 అవుతుందండి. ఈ 120లో ఎంతమంది క్వాలిఫై అయ్యారండి? చూడండి 50% ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారండి. 70 ఇంటూ 150/100 అనమాట. ఎంత వస్తుందండి? 105 వస్తుందండి. ఇప్పుడు శాతం కావాలి కాబట్టి 105/120 ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. కానీ మీరు ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి. అయితే ఇప్పటి వరకు మనము 250 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 18850200648. మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కోర్సెస్ కానీ క్లాసెస్ కావాలనుకుంటే ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి గణేష్ స్టడీ సెంటర్లో క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.